వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. కేకే సర్వే అట్టర్ ఫ్లాప్. నిన్న మొన్నటి వరకు కేకే సర్వే అంటే ఒక క్రెడిబిలిటీ అని చెప్పాడంటే జరుగుతుంది అని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచి నమ్మకం. సరే, వేరే రాష్ట్రాలకు సంబంధించి అని చెప్పినటువంటి సర్వేలు కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని తారుమారైపోయాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటి వరకు ఆయన చెప్పింది ఏది ఫ్లాప్ అవ్వలేదు, అన్నీ హిట్ అయ్యాయి. అయితే ఇక ఫ్లాప్ అవ్వటం మొదలైంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి మనం చూస్తే ఎన్నికలు ఖచ్చితంగా ఒక వారం 10 రోజులు ఉందనగా ఈయన ఒక సర్వే రిలీజ్ చేశారు. ఆ సర్వేలో చాలా క్లియర్గా అన్ని డివిజన్లు సర్వే చేసాం. అయితే కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యంతో ముందుకు వెళ్తుంది. వీరిద్దరి మధ్య వ్యత్యాసం 15% ఉందని చెప్పాడు ఆయన. ఈ 10 రోజులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ 15% వ్యత్యాసాన్ని కవర్ చేసుకోవటం కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీ కాదని చెప్పాడు ఆయన. చెప్పగానే అందరూ కేకే గారు చెప్పారంటే జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చూస్తే జనసేన 21 స్థానాలు వస్తాయని చెప్పాడు ముందుగానే. అది చెప్పినట్టే జరిగింది. అప్పుడు ఆయన ఆ మాట చెప్పినప్పుడు ఈయనెవరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, మత్స్యత లేకుండా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆయన మీద సెటైర్లు వేసిన కూడా చాలామంది ఉన్నారు, పొలిటికల్ అనలిస్టులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు లోపే, 11 నుంచి 14 స్థానాలు వైసీపీకి వచ్చేది అని చెప్పేసి 2024 ఎగ్జిట్ పోల్స్ చెప్పాడు ఆయన. యాస్టీజ్గా ఆయన చెప్పినవన్నీ జరిగాయి. జనసేన 2 ఎంపీ స్థానాలు కొడుతుందని చెప్పాడు, 21 అని చెప్పాడు. ఆ ఎలక్షన్ రిజల్ట్స్ రావడంతో మామూలు క్రేజ్ రాలి ఆయనకి 2 రాష్ట్రాల్లో. ఇండియా వైజు కేకే అంటే ఇంకా ఎవరు గెలవాలన్నా ఎవరు ఓడిపోవాలన్నా ఆయనే చెప్పాలి, ఆయన చెప్పిందే జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా ఓ నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ఈయన ఎప్పుడైతే సర్వే రిలీజ్ చేశాడో కొన్ని 100 కోట్ల రూపాయల బెట్టింగులు ఈయన నమ్మకం పెట్టారు ప్రజలు. బేసిక్గా ఈ బెట్టింగ్ రాయాలు ఎవరు చెప్పినా మానుకోరు. బెట్టింగ్ అనేది చట్టరీత్యా కూడా నేరం, జూదం అనేది. అయినప్పటికీ కూడా చాలా రహస్యంగా జరుగుతూనే ఉంది. ఈ క్రికెట్ బెట్టింగ్లు కానీ, పొలిటికల్ పార్టీలకు సంబంధించి గెలుపోవటములు, మెజార్టీల మీద బెట్టింగ్లు కానీ, ఇవి నిత్యం జరుగుతూనే ఉంటాయి. దీన్ని ఎవరు కూడా అరికట్టే పరిస్థితి లేదు. ఈయన మాటిని ఆంధ్ర తెలంగాణలో 100 కోట్ల రూపాయల బెట్టింగులు బీఆర్ఎస్ మీద పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు మునిగిపోయారు, పూర్తిగా మునిగిపోయారు. ఇకపోతే ఆయన సర్వే అట్టర్ ఫ్లాప్. ఎందుకంటే ఆయన 15% వ్యత్యాసం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మధ్య. సో కాంగ్రెస్కి పడ్డ ఓట్ల కన్నా 15% ఓట్లు ఎక్కువ బీఆర్ఎస్కి పడతాయని ఈయన చెప్పడంతో ఇంకేముంది, కేకే గారు ఈయన చెప్పాడు కాబట్టి అది జరిగిపోతుంది అని చెప్పేసి అన్నారు. చివరికి ఏమైంది, బొక్క బోర్ల పడ్డాడు కేకే. అట్టర్ ఫ్లాప్ అయింది ఆయన సర్వే. క్రెడిబిలిటీని కోల్పోయాడా ఈ ఉప ఎన్నికతోటి అంటే అవుననే చెప్పాలి. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను నేను. అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ సంబంధించి మనం చూస్తే, ఎగ్జిట్ పోల్స్ కానీ లేకపోతే పోలింగ్కి ముందు రోజు కొంతమంది చెప్తుంటారు వీళ్ళు గెలవబోతున్నారు. లగడపాటి రాజగోపాల్ గారి దగ్గర నుంచి తీసుకుందాం మనం. 2004 అని చెప్పిన జోష్యం నిజమైంది. 2009 కాంగ్రెస్ పార్టీ 150+ వస్తున్నారు, 150+ వచ్చాయి. అప్పుడు ప్రజారాజ్యం, తెలుగుదేశం, కాంగ్రెస్, తెలుగుదేశం అప్పుడు మహాకూటమి, టీఆర్ఎస్, వీళ్ళందరూ. మరి ఆ రోజు లగడపాటి గారు చెప్పింది కరెక్ట్ అయింది. 2014 చెప్పాడు మళ్ళీ లగడపాటి రాజగోపాల్ తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది, కరెక్ట్ అయింది. 2019లో మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్పాడు. దాదాపు 100 నుంచి 120 స్థానాలు చెప్పాడు. ఏమైంది చివరికి? అట్టర్ ఫ్లాపు, 23 స్థానాలకే పరిమితమైంది. ఇక లగడపాటి రాజగోపాల్ గారు సర్వేలు చెప్పడం మానుకున్నారు. తర్వాత చూస్తే ఆరామస్తాన్, ఈయన గురించి కూడా చాలామందికి తెలుసు. బహుశా ఇప్పుడు ఆరిపోయాడు అనుకోండి, అంతకుముందు బాగా వెలుగొందుతూ ఉండేవాడు ఆయన. ఆరామస్తాన్, ఆరా సర్వే సంస్థ ఉంది. ఆయన 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 150 పైచిలుకు స్థానాలు కైవసం చేసుకుందని చెప్పాడు. అది నిజమైంది. ప్రజలు ఆయన బాగా ఆదరించారు 2019. 2024 వచ్చేసరికి 120 స్థానాల వరకు వైసీపీ వస్తుందని చెప్పాడు. అట్టర్ ఫ్లాపు. కనీసం ఆయన చెప్పిన దాంట్లో 10% రాలా. 120+ అంటే కనీసం 12 రావాలి, 11 పరిమితమైన పరిస్థితి. అంటే మరి ఏం సర్వే చేశారు వీళ్ళు అంటే, ఈ సర్వేలలో ఏముండదు, ప్రజలే నిర్ణయించాలి, ప్రజలే నిర్ణయిస్తారు.
ఈ సర్వేలన్నీ హంబక్కు అనేది అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ఈయన లగడపాటిది అయిపోయింది, ఆరామస్థానది అయిపోయింది, ఈ జూబిలీస్ ఉప ఎన్నికతో కేకే పని కూడా అయిపోయినట్లనే అర్థమవుతుంది. అంటే అనవసరంగా చెప్పానా సర్వే అని చెప్పేసి పాపం ఇప్పుడు ఈయన మదన పడుతున్న పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సర్వే ఆయన చెప్పకుండా ఉండి ఉన్నట్లయితే రేపొద్దున ఎన్నికలు 29 ఎన్నికలకు సంబంధించి, లేకపోతే ఇక్కడ తెలంగాణలో 28లో జరిగే ఎన్నికలకు సంబంధించి ఈయనకి పెద్ద ఎత్తున మార్కెట్ ఉండేది, బిజినెస్ ఉండేది. చాలామంది కొత్తగా పోటీ చేయాలనుకున్న ఎన్ఆర్ఐలు కానీ, లేకపోతే గతంలో ఓడిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే ప్రస్తుతం ఎమ్మెల్యే ఉండి గ్రాఫ్ తగ్గింది అని అనుకున్న వాళ్ళు కానీ ఈయన దగ్గరకు వచ్చి స్ట్రాటజీ డిస్కస్ చేసి ఏ విధంగా నేను గెలవాలి, నా గెలిపోవటంలకి ఏ విధంగా ఎక్కడ వర్క్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ నాకు మైనస్ ఉందో నియోజకవర్గం అని చెప్పేసి ఈయన దగ్గరకు వచ్చేవాళ్ళు. అసలు మీరు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేటప్పుడు, నిత్యం ప్రజల్లో మీరు తిరిగేటప్పుడు ఇలాంటి సర్వే సంస్థల దగ్గరికి రావాల్సిన అవసరం మీకేంటి అనేది ఒకసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు వారిని వారు ప్రశ్నించుకోవాలి. ఈయన వస్తున్నాడా మీ ఊరు గ్రామం తిరుగుతున్నాడా? కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రతి అభ్యర్థి 100కు 99% ప్రతి గ్రామం వెళ్తాడు కదా, ప్రతి గ్రామం వెళ్ళి ఎన్నికల ప్రచారం చేస్తాడు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి గ్రామం వెళ్ళి ఎన్నికలు ఓట్లు అడుగుతారు కదా, మరి వీళ్ళేంటి చేసేది? సో కాబట్టి ఇక సర్వేల మీద రాజకీయ నాయకులు ఆధారపడేటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో లేదు. దానికి ఉదాహరణ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కేకే గారు 15% ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ సాధిస్తుందని చెప్తే కనీసం ఆయన చెప్పిన దానికి పూర్తి విరుద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ 25,000 మెజార్టీతో గెలిచింది. అంటే ఆయన చెప్పిన లెక్క బీఆర్ఎస్ 25,000 మెజార్టీ వస్తుందని, ఆ 25 పోయింది, ఇంకొక 25 మైనస్ 50,000 వ్యత్యాసం ఏం చెప్పింది. ఆ పడినటువంటి 2 లక్షల ఓట్లో 50,000 వ్యత్యాసం చెప్పాడు ఆయన. సో కాబట్టి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం మరొక సర్వే సంస్థను ముంచేసిందని చెప్పుకోవాలి. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మునిగిపోయారు, బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయింది ఓటమితోటి. అంటే ఒక్క ఓటమి వల్ల ఏం కాదనుకోండి, బట్ కానప్పటికీ నష్టం జరిగింది వారికి. వాళ్ళకన్నా ఎక్కువ నష్టం పాపం ఈయనే జరిగింది. చాలా కష్టపడ్డాడు, సర్వే సంస్థ నెలకొల్పుకున్నాడు, చాలా వరకు నిజాలని, బట్ కొన్నిట్లో తారుమారయ్యే ఫలితాలు. ఈ జూబ్లీ హిల్స్ దెబ్బకి ఇక వచ్చే ఎన్నికల్లో కేకే గారు పలానా నియోజకవర్గంలో పలానా వ్యక్తి గెలుస్తాడు, లేకపోతే ఈ పార్టీకి ఇన్ని స్థానాలు వస్తాయని చెప్పినా నమ్మే పరిస్థితి 100కి 99% ఉండదు. మొత్తానికి ఒక ఎన్నిక ఫలితం అయితే కేకే సర్వే క్రెడిబిలిటీని దాదాపుగా కూల్చేసిందని అయితే చెప్పుకోవాలి.